పెద్దలవాయి మండల్లో ఏదైతే నిన్న జరిగిన సంఘటన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇవాళ శాతగాని ఎమ్మెల్యేలు ఏదైతే మా బీజేపీ ఎంపీ ధరంపూరి అరవింద్ గారు మన జిల్లాకు ఎన్నో నిధులు తీసుకొస్తున్నారు. ఆ నిధులు తీసుకొచ్చిన నిధులను ఎట్లా ఉపయోగించుకున్న శాతగాని ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే నవోదయాలు మన మొత్తం మన పార్లమెంటుకు 7 నవోదయాలు వస్తే ఇక్కడ జక్రంపల్లికి ఒక నవోదయ వస్తే ఈయనకు శాతగాక ఏదైతే భూపతి రెడ్డి ఉన్నాడో ఈయనకు శాతగాక సుదర్శన్ రెడ్డి తీసుకెళ్ళాడు. ఆ సుదర్శన్ రెడ్డి ఆ నవోదయకు భూమి సేకరించమంటే ఇక్కడ చక్కెర ఫ్యాక్టరీ వివాదాలు ఉన్న భూమిని స్వీకరించి ఇలా నవోదయ ఏదైతే కాకుండా ఆయన అడ్డుపడుతుండు. అయ్యా ఇలా మీ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ అట్లా నాశనం చేసిన 10 ఏళ్ళు. ఇలా మీరు ఏదో చేస్తారని ఏదో ఉద్ధరిస్తారని మీకు ఇలా అధికారము కట్టబెడితే మీరు కూడా ఆ రకంగానే కేంద్రం నుంచి వచ్చిన నిధులను కూడా మీరు ఉపయోగించకపోతే మీరు ఎందుకుండి ఇలా మీకు బుద్ధి చెప్పే రోజులు వచ్చినాయి. ఇలా మేము 2 ఎమ్మెల్సీలు ఇలా గెలవగలిగినాం అంటే మా కార్యకర్తల కృషి వల్ల ఇలా ప్రజలు ఎంచుకుంటారు. తెలంగాణలో కూడా బీజేపీ వస్తే బాగుంటుంది, అభివృద్ధి జరుగుతుందన్న ఆలోచనతోటి తెలంగాణ మేధావులు టీచర్స్ కానీ ఇలా గ్రాడ్యుయేట్స్ కానీ వీళ్ళందరూ తెలివితోటి బీజేపీకి ఓటేసి 2 ఎమ్మెల్యేని ఇచ్చారు. కాబట్టి ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోర్రి. ఏదైతే నవోదయకు భూస్వీకరణ డిక్లేర్ చేస్తేనే బాగుంటుంది. అయ్యా సుదర్శన్ రెడ్డి ఖబర్దార్, మీరు డెవలప్మెంట్ని అడ్డుకోకండి, ప్రజలకు న్యాయం చేయండి. ఎవరైతే హామీలు ఇచ్చారో హామీలను కూడా మీరు ప్రజల దగ్గర తీసుకెళ్ళండి. ఇలా ఏదైతే రేషన్ కార్డులు అన్నారు, ఇంతవరకు రేషన్ కార్డు లేదు. ఎలక్షన్ అనుకుంటా, కోడ్ అనుకుంటా, అది అనుకుంటా, ఇది అనుకుంటా కాలయాపన చేస్తూ ఇలా సంవత్సరం గడుస్తుంది. నిరుపేదలు బిక్కుమంటారు, ఎంఆర్ఓల చుట్టూ మీ సేవల చుట్టూ తిరుగుతారు. ఈ ఉసురు ఊరికేనే పోదు. ఖబర్దార్ సుదర్శన్ రెడ్డి, మీరైతే ఎప్పుడైతే మీ హామీలు అంగర పోయినాయో మీ ఏ హామీలు చేస్తలేరు కాబట్టి మిమ్మల్ని రాబోయే కాలంలో తొక్కే రోజులు వస్తున్నాయి. కాబట్టి మీరు ఇప్పటికైనా బుద్ధి చేసుకొని మంచిగా చేసే ప్రయత్నం చేయండి. భారత్ మాతాకి జై. భారత్.